ప్రియమైన దైవజనాంగమా, సంఘము అనే పదం చాలా విలువైనది, చాలా గొప్పది. ఈ సంఘము అనే మాట ముఖ్యంగా మన భక్తి జీవితంలో దేవుడు ప్రారంభించినటువంటి మాట. దేవుడు ప్రారంభించాడు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు సంఘం లేదు. అంటే ఆదాము భార్య, ఆదాము బిడ్డలు, ఆ తర్వాత వ్యాప్తి చెందుతూ వచ్చారు. సంఘం లేదు అప్పుడు. ఆ తర్వాత వాళ్ళు చెడిపోయి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నప్పుడు వాళ్ళని తీసేసి మళ్ళీ ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది బైబిల్లో పరిపాటి. చాలా చోట్ల కుటుంబాలను ఎన్నుకుంటుంటాడు ఆయన పని జరిగించుకోవడానికి. అందులో భార్య, భర్త, పిల్లలు అందరూ ఏకమయ్యే విధంగా అవకాశం కల్పిస్తాడు. సో ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆ కుటుంబం నోవహు కుటుంబం. అది కూడా మీ అందరికీ విదితమే. ఈ నోవహు కుటుంబం ద్వారా మరలా సృష్టి పునఃప్రారంభించబడాలి అని ఒక ఓడ అరారతు పర్వతాల మీద అది నిలబడటం, ఆ ప్రళయకాలంలో 8 మంది నీటి ద్వారా రక్షణ పొందడం, అక్కడ నుండి మరలా వ్యవస్థ మొదలవుతూ మళ్ళీ ఆయన కలలుగా కనబడుతుంటే మళ్ళీ అబ్రహాం అనే ఒక కుటుంబాన్ని ఎన్నుకోవడం, ఆ కుటుంబాన్ని పిలుచుకోవడం, అక్కడ నుండి మళ్ళీ మోషే వరకు ప్రయాణం కొనసాగుతూ వచ్చి వాళ్ళందరూ అప్పటికే ఐగుప్తులో బానిసలుగా బతుకుతుంటే మోషే అనే ఒక మహానాయకుడిని ఎన్నుకొని అక్కడ ప్రత్యేకింపబడిన జనాంగంగా పక్కకు తీసుకొచ్చేసి ఒక సంఘాన్ని ప్రారంభించడం అనేది మనం అక్కడ చూస్తాం. అప్పటికే దేవునికి ఒక సంఘం, దేవుడు ఒక సంఘాన్ని కోరుకునే సమయానికే సాతాను తన సంఘాన్ని స్థాపించేసుకున్నాడు. బాగా అర్థం చేసుకోండి. సంఘము అనగానే ఒక సమూహము అని అర్థం. సంఘం అంటే అర్థం ఏంటి? సమూహము. సమూహం అని ఎక్కువ మంది కలిస్తే అంటారా, ఒకరిద్దరు ఉంటే అంటారా? కదా, ఎక్కువ మంది కలిసినప్పుడే దాన్ని ఏమంటారు? సమూహము లేదా సంఘము అంటారు. ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు ఉంటే దాన్ని సంఘం అనరు. సో ఇంతమంది కలయికలో ఒక గుంపుగా ఒకే భావజాలంతో, ఒకే ఆలోచనతో, ఒకే గొడుగు కింద బతకటం సంఘం అంటే. సో అప్పటికే సాతాను సంఘం స్టార్ట్ అయిపోయింది. దేవుడి కంటే ముందే స్టార్ట్ అయిపోయింది సాతాను సంఘం, దేవుడి కంటే ముందే. అప్పుడు దేవుడు అనుకున్నాడు, వీరిలో నుండి నేను కూడా నా పిల్లల్ని ప్రత్యేకపరుచుకొని ఒక సంఘాన్ని నా కొరకు ఏర్పాటు చేయాలి అని దేవుడు అనుకొని సంఘ పునాది కొరకు ఆలోచన ప్రారంభించారు. అలా ప్రారంభమైందే ఇశ్రాయేలీయుల సంఘం. ఆ సంఘానికి ఒక చట్టం, శాస్త్రము అన్నారు. ఈరోజు ఇక్కడ సంఘం 8 ఉన్న బిడ్డలు ఉన్నారు, 30 ఏళ్ల వయసు ఉన్న బిడ్డలు ఉన్నారు. రేపు అక్టోబర్ 11 వస్తే మన ఐఫర్గాడ్ మినిస్ట్రీకి కూడా 15 ఏళ్ల వయసు వస్తుంది. మినిస్ట్రీకి నాకు అనుకునేరు ఎంత వస్తుంది? 15 ఏళ్ల వయసున్న బిడ్డ. ఎవరి బిడ్డ? దేవుని బిడ్డ. సంఘం ఎవరి బిడ్డ? సంఘం అంటే ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలు. సంఘం అంతటినీ మనం ఒక వ్యక్తిగా అనుకుంటే ఆ సంఘం దేవుని కుమారుడు లేదా కుమార్తె. ఈ సంఘం వయస్సు మనం పరిగణలో తీసుకుంటే అది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా పుట్టింది, ఆ పుట్టిన దగ్గర నుంచి సంఘం యొక్క వయస్సును మనం నిర్ధారిస్తాం. ఆదిమ సంఘం వయస్సు నేటికి 2000 సంవత్సరాలు. ఆదిమ సంఘం వయస్సు. పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ప్రభువు చెప్పాడు కదా. ఆ పేతురుకు చెప్పబడినటువంటి ఆ మాటల్ని మనం పరిగణలోకి తీసుకుంటే నేటికి ఆ సంఘం వయసు ఎంత? ఆదిమ సంఘం వయసు 2000 సంవత్సరాలు. అక్కడి నుంచి వేర్లు తన్నుకొని ఫలిస్తూ, చిగురులు వేస్తూ, తీగలుగా అల్లుకుంటూ అనేక సంఘాలు ఈరోజు విస్తరించిపోయాయి. అందులో ఒక సంఘమే ఈరోజు 8వ వార్షికోత్సవం ఇక్కడ జరుపుకుంటున్నారు. వారితో పాటు మనమందరం కూడా కలిసి ఉన్నాం. మన హైదరాబాద్లో ఉన్న పిల్లలు, ఇంకా ఆయా సంఘాలకు చెందినటువంటి పిల్లలు చాలామంది ఇక్కడ ఏకమయ్యారు. చాలామంది దేవుని సేవకులు కూడా నా ముందు కూర్చొని ఉన్నారు. సో ఇంతమంది దేవుని సేవకులు, ఇంత చక్కటి సంఘాన్ని ప్రభు ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు నేను మీ అందరికీ తెలియజెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, సాతానుకు కూడా సంఘం ఉంది. ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది.
ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దయచేసి లేచి చేయి చూపిస్తారా? నేను ఆటో డ్రైవర్ని అనేవాళ్ళు ఎవరైనా? ఎనీబడి హియర్? ఆటో తోలుతానండి నేను ఆటో డ్రైవర్ని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? నాకు కనబడట్లా, మీరు లేచి నిలబడండి ప్లీజ్. 1, ఇంకా 2, ఇంకా ఇంకెంతమంది ఉన్నారు? అంతేనా? ఇద్దరే వచ్చారా ఆటో వాళ్ళు? సరే, ఇప్పుడు నేను ఇక్కడ ఆటో డ్రైవర్ల సంఘాన్ని ప్రారంభించాలనుకున్నాను అనుకోండి. మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్లు అయినా దానికి మీరు ఇద్దరు రండి అన్న పైకి, మళ్ళీ వెళ్ళిపోండి, ఇలా వచ్చి వెళ్ళిపోండి, కనబడి వెళ్ళిపోండి, ముఖం చూపించి ఒకసారి రండి. ఇప్పుడు వీళ్ళిద్దరు వస్తున్నారు పైకి, ఇంకెవరిని ఉంటే రండి. ఆటో వాళ్ళు, ఆటో వాలా, ఆటో వాలా. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇచ్చినట్టు మీకు డబ్బులు కట్టి ఇవ్వనండో, ఏదో జస్ట్ పిలిచాను అంతే. రైట్, రావాలి. సరే, ఇప్పుడు ఆటో వాళ్ళతో సంఘాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను, ఆటో సంఘాన్ని. మీరు ఎవ్వరూ ఎలిజిబుల్ కాదు ఇక్కడ, వీళ్ళిద్దరే ఎలిజిబుల్ అవుతారు. ఇలా రా, ముందు రా, పర్లేదు. ఈ అబ్బాయి ఒకడు ఎలిజిబుల్ అవుతాడు, ఈయన ఒకడు ఎలిజిబుల్ అవుతాడు. మిగిలిన వాళ్ళు ఎవరు ఈ సంఘంలో సెట్ అవుతారా? అవ్వరు. ఎందుకు? ఇది ఆటో డ్రైవర్ల సంఘం. మీరు వెళ్ళిపోండి, థ్యాంక్ యూ వచ్చినందుకు. ఇప్పుడు ఇంకొక సంఘం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరు ఉన్నారు ఇక్కడ? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? పోనీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా లేరా? ఎవరిని ఉంటే లేవండయ్యా, లేకపోతే లేరని చెప్పేయండి. అయితే లేరా? మరి రమ్మంటాం కదా. మరి అసలు అది అడిగేదే రమ్మడానికి. పెళ్లి చూపులా ఏంది? వచ్చిపోతామే కదా. వాళ్ళు ఇద్దరు వచ్చారు, ఏమైనా ఆపరేషన్ చేసేమేటి వాళ్ళకి? వచ్చారు, పోయారు, అయిపోయింది అంతే. ఎవరైనా ఉన్నారా సాఫ్ట్వేర్ వాళ్ళు? లేరా? ఉన్నారా? లేకపోతే మానేయండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ నేను ఎందుకు పిలుస్తున్నానంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళతో సంఘం స్టార్ట్ చేయాలనుకున్నాను అనుకో నేను. అప్పుడు అక్కడ ఎవరు సూటబుల్ పర్సన్స్ అవుతారు? ఎవరు సాఫ్ట్వేర్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు. ఇంకో విధంగా హౌస్ వైఫ్తో సంఘాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. హౌస్ వైఫ్లు సరిపోదు ఇక్కడ, అందుకే రమ్మనట్లా, సరిపోదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎవరున్నారు? లేడీస్ ఉన్నారు, హౌస్ వైఫ్లు ఉన్నారు. అంటే ఇప్పుడు హౌస్ వైఫ్ల సంఘం అనగానే మీరు మాత్రమే ఎలిజిబుల్, మిగిలిన వాళ్ళు ఎవరు దానికి సెట్ అవ్వరు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇంత అలాగా అన్నయ్య నొక్కి చెప్తున్నాడు, ఏం చెప్దాం అనుకుంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. నేను కూడా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీకు అందరికీ అర్థమయ్యే విధంగా పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. సంఘము సాతాను క్వాలిటీస్ వేరుగా కట్టబడతాయి. సంఘము అనగా సాతాను సంఘం, దాని క్వాలిటీస్ వేరు, అది వేరుగా కట్టబడుతుంది. దేవుడి సంఘం వేరు, ఆ క్వాలిటీస్ వేరు, అది వేరుగా కట్టబడుతుంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే, ఈ సాతాను సంఘాలు కట్టే క్రమంలో వాడికి నొప్పి కలిగిందట. ఎందుకు నొప్పి కలిగింది? వాడు తెచ్చుకొని బుట్టలో వేసుకుంటున్న వాళ్ళతోనే దేవుడు సంఘం కడుతున్నాడు. పాయింట్ మీకు అర్థం కావాలి. అపోస్తలులను ఎన్నుకున్నప్పుడు ప్రభు అంటారు, ఆ వలలు విడిచిపెట్టి రండిరా నాయనా, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తా అన్నారు. ఇందుకే ఎక్కడి నుంచి పట్టాలి మనుషుల్ని? లోకం నుంచి. లోకం ఎవడది? అప్పటికే ఈ లోకాధికారం నాది, అది నాకు అప్పగింపబడి ఉన్నది అని ఎవరు ముందుకెళ్ళి చెప్పాడు? వాడు సాక్షాత్తు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఇప్పుడు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, నువ్వు నేను, చివరికి పౌలు కూడా అపవాది సంఘంలోంచి వచ్చినాడే. పూర్వం హింసకుడు అంటే వాడి సంఘంలో ఏముంటుంది? హింస ఉంటుంది. అపవాది సంఘంలో ఏముంటుంది? హింస. దూషణ కూడా ఉంటుంది అపవాది సంఘంలో, దోషకుడు. తర్వాత హాని చేసే లక్షణాలు కూడా ఉంటాయి అపవాది సంఘంలో, హానికరుడు. హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి సాక్ష్యం చెప్పమని అనుకోండి, తాగుబోతుని అంటాడు, నరహంతకుణ్ణి అంటాడు, వ్యభిచారిని అంటాడు, దొంగని అంటాడు, మోసగాడిని అంటాడు, దుర్మార్గుణ్ణి అంటాడు, దుష్టుణ్ణి అంటాడు, పితృహంతకులు. మేము మారిపోయాం అని చెప్తుంటారు చాలామంది. సంతోషం. అంటే ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఏం చేస్తున్నాడంటే, తనకు కావాలనుకున్న సంఘాన్ని సాతాను ఎత్తుకుపోతే, ఆ సాతాను ఎత్తుకుపోయిన వారిని మరలా పట్టుకొని మరలా తన సంఘంగా చేసుకోవడమే దేవుని యొక్క ప్రాజెక్ట్లో భాగం. అది ఆయన ప్రధానమైన లక్షణం. మీరు బాగా అర్థం చేసుకోండి.
ఇప్పుడు దేవుడు సాతాను చెరలో ఉన్న వారిని వేరుపరిచి వారితోనే తన సంఘాన్ని ప్రారంభించాలనుకున్నారు. దీనికి ఛాయారూపంగా ఏర్పాటు చేయబడినటువంటి సంఘమే ఇశ్రాయేలీల ద్వారా ప్రారంభించబడిన ధర్మశాస్త్ర కాలపు సంఘం. దాన్ని ఏమనాలంటే ఛాయారూపకమైన ప్రాజెక్ట్ అది పరిపూర్ణతలోనికి వెళ్ళబోతుంది. పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి ముందు వాళ్ళని ఎన్నుకొని పిలుచుకొని పక్కన పెట్టుకున్నాడు. అప్పుడు ఇక్కడ నేను మీకు చెప్పినట్టుగా గోధుమలు గురుగులు రెండు మీకు తెలుసు ఆల్రెడీ విషయం. గోధుమలు గురుగులు రెండు వేరువేరుగా ఉన్నాయా ఒకటేనా? చూడ్డానికి కానీ రెండు ఏంటట వేరువేరు. చిన్నప్పుడు మనం పద్యం చదువుకున్నాం కదా, ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, స్త్రీలందు పుణ్య స్త్రీలు వేరయ్యా. సో పురుషులందు పుణ్య పురుషులు, స్త్రీలందు పుణ్య స్త్రీలు మొత్తం మీద వేరుగా ఉంటారట. ఉప్పు కర్పూరం చూడడానికి ఎలా ఉంటాయట? ఒకే మాదిరి ఉంటాయట, కానీ రెండు ఒక టేస్ట్ కాదు, రెండు ఒక గుణం కలిగి లేవు. రెండు వేరువేరు గుణాలు, చూడడానికి మాత్రం ఒకలా ఉంటాయి. రైట్. ఇప్పుడు ఈ సాతాను సంఘంలో నుండి దేవుని సంఘంలోనికి పిలువబడుతున్న వారు అక్కడ మాసిపోయిన బట్టలుగా ఉండి ఇక్కడ కొత్త బట్టలుగా మారడానికి వస్తున్నారు. అక్కడ చితికిపోయిన జీవితాల్లో నుంచి ఇక్కడ బాగుపడ్డ జీవితాలుగా మారడానికి, అక్కడ రోగగ్రస్త 9వ అధ్యాయము ఆదికాండం 49వ అధ్యాయంలో విభజన చేస్తున్నాడు. తన సొంత కొడుకుల్నే విభజిస్తూ యాకోబు భక్తుడు 49వ అధ్యాయము 6వ వచనం 5 నుంచి చదువుదాం. ఉగ్రత కఠినమైంది, అవి శపింపబడును. యాకోబులో వారిని ఏం చేశారట? యాకోబులో ఏం చేశారట చెప్పండి? విభజన అంటే అర్థం ఏంటి? సెపరేట్ చేసేసాడు. ఇది అది ఒకటి కాదు, వీళ్ళు నేను ఒకటి కాదు అన్నట్టు అనమాట. అంటే దేనిని బట్టి సెపరేట్ చేశాడు మీరు చెప్పండి? రంగును బట్టా? నో. జాతిని బట్టి అనుకుంటే ఇద్దరు ఓకే తల్లి కడుపున పుట్టారు సహోదరులు. జాతిని బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు, మతాన్ని బట్టి కాదు, ప్రాంతాన్ని బట్టి కాదు. మరి దేని బట్టి సంఘాన్ని వేరు చేశాడు ఇక్కడ? చెప్పాలి. మీకు ఏమర్థమైందో చెప్పండి. దేని బట్టి వేరు చేశాడు? వాళ్ళ క్యారెక్టర్ని బట్టి. రైట్. వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి. ఉప్పును కర్పూరాన్ని దేంతో వేరు చేస్తాం? ఎలా వేరు చేస్తాం? మరి చూడడానికి ఒకేలా ఉంటే టేస్ట్ చూసి వేరు చేయొచ్చు, లక్షణాలు చూసి వేరు చేయొచ్చు, లేదా స్మెల్ చూసి వేరు చేయొచ్చు. ఏదైనా సరే అందులోని ఎసెన్స్ని బట్టి ఏం చేస్తాం? వేరు చేస్తాం. రైట్. ఇక్కడ కూడా భక్తుడైన యాకోబు, ప్రవక్త అయిన యాకోబు తన సొంత పిల్లల్నే సెపరేట్ చేసి పడేస్తున్నాడు. మీరు ఆత్మ సహాయంతో ఆలోచించాలి. దేవుని యొక్క జ్ఞానం ఎంత లోతుగా ఉంటుందో అర్థమవుతుంది. వాళ్ళందరూ కలిసి ఉన్నా, ఒకే ప్రాంతాన్ని పంచుకున్నా, భాగాలు వేసుకున్నా, ఎలా విభజన చేసేవయ్యా? ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ని బట్టి విభజన చేయలేదు, స్పిరిచువల్గా జరిగిన విభజన ఇది. అంటే ఆత్మ సంబంధంగా వాళ్ళ విభజన జరిగిపోయింది. ఆత్మీయంగా ఈ కుమారుల లెక్క వేరు, మిగిలిన కుమారుల లెక్కలు వేరు. యోసేపు అందులోనే వస్తాడు, ఫలించెడి కొమ్మ అంటాడు మళ్ళీ యోసేపుని, అందులోనే వస్తాడు మళ్ళీ. అదే కుటుంబానికి చెందినోడు, కానీ అతను ఎవరట? ఫలించెడి కొమ్మ. మళ్ళీ యోసేపు కుమారులిద్దరిని మళ్ళీ ఏం చేసేస్తాడు? మళ్ళీ సెపరేట్ చేసేస్తాడు. అందులో ఒకరికేమో దీవెన, ఒకరికేమో శాపం అన్నట్టుగా మళ్ళీ డిఫరెంట్ ఇస్తారు. అంటే ఒకే తల్లి కడుపున పుట్టిన, ఒకే కుటుంబానికి చెందిన, ఒకే వర్గంగా పిలువబడుతున్న దేవుడు వాళ్ళని సెపరేట్ చేసేస్తున్నాడు. అంతెందుకు? నావాడు కయ్యిన్నవాడు కాడు. హేబేల్ అర్పణ లక్ష్య పెడతా, కయ్యిన అర్పణ మాత్రం నేను లక్ష్య పెట్టను. అంటే దేన్ని బట్టి డిఫరెన్స్ అది చెప్పండి? క్యారెక్టరే. అంటే దీని అంతటినీ పరిశోధన చేస్తుంటే, దీని అంతటినీ లోతుగా అధ్యయనం చేస్తుంటే దేవుడు క్యారెక్టర్ని బట్టి విడగొట్టేస్తున్నాడు అనే పాయింట్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. క్యారెక్టర్ని బట్టి సెపరేట్ చేసేస్తున్నాడు. ఆయనకి సంఘం. ఇప్పుడు అప్పుడప్పుడు చూడండి, వ్యవసాయం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వరి పంట
తెలుసా అందరికీ? తెలుసా తెలీదా? ఇప్పుడు పిల్లలకేం తెలుస్తావు, అయిపోయింది. వ్యవసాయం మీకు తెలిసారా? వ్యవసాయం నాన్న తెలియదు, మీకు తినటం ఒకటి వచ్చు, పండించడం రాదు. ఇంక ఇప్పుడు రేపటి తరాలు చూడండి, అడుక్కు తినడమే. అంటే విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందరూ సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆ జాబులు, ఈ జాబులు, ఆ వ్యాపారాలు, ఈ వ్యాపారాలు. మరి బొవ్వ ఎవడు పెడతాడు? ఈ వ్యాపారాలన్నీ ఆ బొవ్వ కోసమే, కానీ దాన్ని పండించేటోడు ఎవడు లేడు. చూసారా? ఎవరు లేరు, ఎవరు చేయట్లే. వ్యవసాయం చేసుకుంటారు నాయన అని ఒక ఎకరం పొలం ఇస్తే ఎవడు చేయలేడు. ఇప్పుడు ఇదే ప్రశ్న మీరు నన్ను అడుగుతారేమో, నేను చేయగలను కాబట్టి ఎంత ధైర్యంగా చెప్తున్నాను, నాకు వచ్చు. ఇది ఎంత గొప్పగా చెప్పేస్తాను, నువ్వు చేయగలవా అంటావేమో అని ముందుగా చెప్తున్నాను. నేను చేయగలను, నాకు వచ్చు. ఎందుకంటే నేను రైతు బిడ్డను కాబట్టి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అలవాటు చేశారు, మాకు తెలుసు. సో ఫ్యూచర్లో ఏముండదు, ఆ రైతు ఉండకపోతే ఏం తింటాం? ఏమండి, కోటి విద్యలట. దేనికోసమట? కూటి కోసమట. ఈ కోటి విద్యలు నేర్చుకున్నాడు ఆ కూటి విద్య నేర్చుకోలేదనుకున్న తర్వాత, కుప్పను ఊడ్చిన తర్వాత ధాన్యం పోత పోస్తారు. ఈ ధాన్యాన్ని చేటలతో తీసుకొని గాలికి అభిముఖంగా ఎగరవేస్తారు. ఎప్పుడైతే గాలికి అభిముఖంగా ఎగరవేశారో ఈ గాలి వీస్తూ 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 ఈ గట్టిగా ఉన్న గింజలేమో కింద పడిపోతే దాన్ని చెదరగొట్టలేదు. ఏ గాలి సెపరేట్ చేసింది రెండు సంఘాలని. అప్పుడు రైతు అనే దేవుడు వస్తాడు, వచ్చి బస్తాల్లోకి ఆయనకి ఏదైతే ఫలంగా కనబడిందో ఆ సంఘాన్ని ఎత్తుకుంటాడు. ఈ వదిలివేయబడిన పొట్టు అనే దాన్ని ఏదైతే ఉందో దాన్ని అగ్నితో కాల్చేస్తాడు. ఇదే ఎగ్జాంపుల్ బైబిల్లో చెప్పాడు. నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఇదే ఎగ్జాంపుల్ ఎక్కడుంది? బైబిల్లో ఉంది. అంటే ఒకే పొలంలో పండిన పంట అయినా దాని లక్షణాలను బట్టి ఏమవుతోంది? వేరు చేయబడుతోంది. ఇప్పుడు యాకోబు దగ్గరే సంఘాన్ని వేరు చేసేసినట్టుగా మనం చూసాం, అలాగా ఇలాగా. ఏమండి? రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం. ఫస్ట్ నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ మర్చిపోకండి. ఆటో అన్నాను, ఇంకేమన్నాను? సాఫ్ట్వేర్ అన్నాను, ఇంకేమన్నాను? హౌస్ వైఫ్ అన్నాను. ఈ 3 ఎగ్జాంపుల్స్ మనసులో పెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం, నాకు గుర్తు చేయండి. నేను మర్చిపోయినా మీరు నాకు గుర్తు చేయండి. రైట్. ఇప్పుడు నిర్గమకాండం 12వ అధ్యాయం 16వ వచనం. మోషే గారి ద్వారా సంఘం ప్రారంభమైంది. నిర్గమకాండం 12వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకోవాలను. ఏ సంఘముగా? అది మనసులో పెట్టుకోండి. ఏ సంఘముగా? మళ్ళీ అడుగుతున్నా, పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. రైట్. ఇంకా మరికొన్ని రెఫరెన్సెస్ చూద్దాం. లేవీకాండం 23వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియమకాలములు ఇవే. ఈ కాలములు యందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఈ కాలమందు మీరు ఎలా కూడాలట? పరిశుద్ధ సంఘముగా. 7వ వచనం కూడా అదే ఉంది చూడండి. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. 24వ వచనం కూడా అదే ఉంది చూడండి. 24. నీవు ఇశ్రాయేలు తిట్లను 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. ఎప్పుడు విశ్రాంతి దినం అంటే ఇది 7వ నెలలో సెపరేట్ సుమా. ఇది వారంలో 7వ రోజు విశ్రాంతి దినం ఇచ్చాడు, కానీ 7వ నెలలో మొదటి దినాన్ని ఎలా ఇచ్చాడు? మళ్ళీ ఇక్కడ విశ్రాంతి దినం ఇచ్చాడు. చాలా ఉన్నాయి విశ్రాంతి దినాలు బైబిల్ గ్రంథంలో, ఒకటే కాదు, చాలా కనబడతాయి. మీకు పాత నిబంధన వెతుక్కుంటే విశ్రాంతి దినాలు చాలా కనబడతాయి పాత నిబంధనలో. డిఫరెంట్ విశ్రాంతి దినాలు ఉన్నాయి పాత నిబంధనలో. మనం ఏమనుకుంటామంటే ఒకటే విశ్రాంతి దినం అనుకుంటాం. కాదు, బైబిల్ సరిగ్గా చదివితే అర్థమవుతుంది. ఇలాంటి డిఫరెంట్ విశ్రాంతి దినాలని దేవుడు చాలా ఏర్పాటు చేశాడు. ఇక్కడ స్పెసిఫిక్గా 7వ నెలలో ఎన్నో దినమట? చివరిదా మొదటిదా? ఇక్కడ మొదటిది. 7వ నెలలో మొదటిది విశ్రాంతి దినం అవుతుంది. మామూలుగా ఉన్నప్పుడు చివరిదాన్ని విశ్రాంతి దినం అంటాడు. ఇంకా మనం కొన్ని మాటలు చూస్తే సంఖ్యాకాండం 28వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 28వ అధ్యాయము 6వ వచనం. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి,
ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణ ముప్పావు పరిశుద్ధ స్థలములో మద్యముని యెహోవాకు పానార్పణంగా పోయింపవలను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రె పిల్లను నైవేద్య రూపముగాను నిత్యమైన దహన బలియు దాని అర్పణయుగాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. రైట్. ఒకసారి 29వ అధ్యాయము 7వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 29:7. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఇక్కడ విశ్రాంతి దినం గురించి చెప్తున్నాడు. మళ్ళీ 7వ నెల 10వ దినమున ఏమంటున్నాడు? పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అంటున్నాడు. తర్వాత 12వ వచనం కూడా ఒకసారి చూద్దాం. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. విశ్రాంతి దినాలు చాలా ఉన్నాయి, సంఘముగా కూడుకునే దినాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాయింట్ ఏంటంటే పరిశుద్ధ సంఘముగా కూడుకోనవలెను. ఎలాగా? పరిశుద్ధ సంఘముగా. వట్టి సంఘముగా అంటే మనం పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. గుంపు అంతా వచ్చేసి కూర్చుంటే సరిపోద్ది. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే పరిశుద్ధ అనే ట్యాగ్ లైన్ తగిలించాడు. పరిశుద్ధ అనే ఆ 4 అక్షరాలు తగిలించి విశ్రాంతి దినాన్ని కూడా పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. అందులో చాలా విశ్రాంతి దినాలు ఉన్నాయి. అలాగే ఆయన చెప్పిన దినాల్లో ఎప్పుడు కూడుకోమంటే అప్పుడు కూడా పరిశుద్ధ సంఘముగానే కూడుకోవాలి. రైట్. మామూలుగా కూడుకున్నప్పుడు పరిశుద్ధ సంఘముగా రమ్మంటున్నాడు. విశ్రాంతి దినాల్లో కూడా ఎలా రమ్మంటున్నాడు? పరిశుద్ధ సంఘముగా రమ్మంటున్నాడు. పరిశుద్ధ సంఘం అనే పదాన్ని నొక్కి చెప్తున్నాడు. ఇంకా నేను మీకు 4-5 రెఫరెన్స్లు చూపించాను. ఇంకా చాలా ఉన్నాయి పాత నిబంధనలో పరిశుద్ధ సంఘముగా కూడుకోనమని పిలిచినవి. ఇది ఇశ్రాయేలుకి ఎలా అర్థమైందంటే పరిశుద్ధత అంటే ఏంటి అని ఆలోచించారు వాళ్ళు. పరిశుద్ధత అంటే ఏంటి అని ఆలోచించేసరికి వాళ్ళకి ఏమర్థమైందంటే పరిశుద్ధ సంఘం నేను పరిశుద్ధుడైన ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులైన అన్నాడు. ఇంతకీ పరిశుద్ధత అంటే ఏంటి అని ఆలోచించి చివరికి పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. పూర్వం నుంచి కంటిన్యూ అయ్యింది, చాలా దేశాలకు విస్తరించింది. ఇప్పటికి కూడా మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో అది కంటిన్యూ అవుతుంది. అది పరిశుద్ధతకు చిహ్నంగా వాళ్ళు భావిస్తారు. మార్కు సువార్త 7వ అధ్యాయం ఒకసారి అందరు తీయాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అందరు తీసారా? ఏమ్మా తీసారా? కళ్ళు కనబడి సావట్లా. ఇంతంత లైటింగ్ పెడితే నాకు కళ్ళు పోతాయి. సరే, మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం. అందరూ తీసారా లేదా? సౌండ్ ఇవ్వండి. రైట్, సంతోషం. చదవండి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రులు కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అది వెళ్ళిపోకండి, ఒక నిమిషం ఆగండి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోతే ఎలాగా? గూడ్స్ బండిలో వెళ్ళాలి వాక్యం చెప్పేటప్పుడు, చదివేటప్పుడు. సరే, ఏ చేతులతో? ఏ చేతులతో? అపవిత్రత. దానికి వ్యతిరేక పదం ఏంటి? పవిత్రత. అంటే వీళ్ళు పవిత్రత దేనిలో చూశారు? చేతులు కడుక్కుంటే పవిత్రుడు, చేతులు కడుక్కోపోతే అపవిత్రుడు. అంటే ఇప్పుడు అందరూ చేతులు కడుక్కుని కూడుకుంటే అదే సంఘం? చెప్పాలి. పరిశుద్ధ సంఘం, పవిత్ర సంఘం. చేతులు కడుక్కోకుండా కూడుకుంటే అదే సంఘం? అపవిత్ర సంఘం. పూర్వం కూడా మన భారతదేశంలో స్నానాలు చేసి చక్కటి దోవతీలు కట్టుకొని పట్టుబట్టలతో ఊరేగుతున్న వాళ్ళందరూ ఎవరట? పరిశుద్ధులట. ఊరి చివర పాకల్లో ఉండి అశుభ్రంగా ఉంటూ అశుభ్రమైన తిండి తింటూ సాదాసీదాగా బతికేస్తున్న వాళ్ళందరూ ఎవరట? అపవిత్రులట. ఎలా విడగొట్టారు మనుషుల్ని? దేన్ని బట్టి విడగొట్టారు? వాళ్ళ ఫిజికల్ థింగ్స్, ఆ పైనున్న లక్షణాలను చూసి వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు అపరిశుద్ధులు.
అని విడగొట్టారు. అమెరికాలో కూడా ఈ జబ్బు ఉంది, తెల్లోడు నల్లోడు. తెల్లోళ్ళందరూ ఎవరట గొప్పోళ్ళట, నల్లోళ్ళందరూ ఎవరట చెడ్డోళ్ళట. ఆ మధ్య పోలీసోడు ఒక నల్లజాతి వాడిని కాలుతో తొక్కి చంపేశాడు, గుర్తుందా మీకు? చాలా పెద్ద ఇష్యూ అయింది, అది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. మోకాళ్ళతో నొక్కి చంపేశాడు నల్లజాతీయుడిని, ఒక తెల్లజాతీయుడు. అంటే పొగరు. ఇక్కడ కూడా మన నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి మీరు తేడా చూసారా? నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ని కొంచెం చీప్గా చూస్తారు. ఎందుకు సౌత్ ఇండియా అంటే అంత చీపు? నార్త్కి వెళ్ళినప్పుడు చూడండి మీకు తెలిసిపోద్ది. మన సౌత్ వాళ్ళు అంటే నార్త్ వాళ్ళు కొంచెం చిన్న చూపు. ఏంటట, దేనికట? వాళ్ళు తెల్లోళ్ళట, మనం ఎవరట నల్లోళ్ళమట. మనకు కూడా జబ్బు ఉంది. అమ్మాయి తెల్లగా ఉంటుందండి అంటారు. నల్లగా ఉంటే మనిషి కాదా ఏంది? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. మనిషి కాదా? అబ్బాయి చాలా తెల్లగా ఉంటాడండి పెళ్ళికొడుకు, రేపొద్దున ఆడే పెనం మీదే చెప్పేస్తాడు దరిద్రుడు. తెల్లగా ఉంటాడండి, ఎత్తుగా ఉంటాడండి, దుక్కలాగా ఉంటాడండి. అదే పెళ్ళిళ్ళు చూసుకోవాల్సింది క్వాలిఫికేషను. తెల్లగా ఉంటే చాలా, శాడిస్టిక్ అయినా పర్లేదా? ఎత్తుకుంటే చాలా, పీక నొక్కేసి ఉల్లు వేసినా పర్లేదా? ఏడే బాగా దిట్టంగా జిమ్ ఆడుతుంటే చాలా, కట్నం కోసం 4 దెబ్బలు కొట్టినా పర్లేదా? నల్లగా ఉంటేనట రేటు తక్కువట, తెల్లగుంటే రేట్ ఎక్కువట. అబ్బా రేట్ ఎక్కువ తెల్లగుంటే. పర్లేదండి, కొంచెం 1,00,000 ఎక్కువైనా మాట్లాడేయండి సార్ అంటున్నాడట ఎవడో. ఏంటడా 1,00,000 ఏమైనా ఎక్కువైనా గేదెను కొన్నట్టుంది బేరం అది. 5 లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుందంటే 1,00,000 ఎక్కువ ఇచ్చినా కొనేద్దామంటే గేదె బాగుంది అన్నట్టు ఏదెల బేరంలాగా పెళ్లి కొడుకుల బేరాలు కూడా ఎలా ఉన్నారు? 1,00,000 ఎక్కువైనా పర్లేదండి, పిల్లాడు బాగున్నాడండి, అజాన్ బాహుళ్లా ఉన్నాడు, ఏదోలా కచ్చిఫ్ వేసేయండి. ఎవరి మీద వేసేయాలి కచ్చిఫ్? మార్చేసుకుందామండి తాంబూలాలు, తొందరగా మాది అనిపించేసుకోవాలి అమ్మాయిని, లేకపోతే మావాడు అనిపించేసుకోవాలట అబ్బాయిని. అలాగే గోతులు పడిపోతుంటారు చాలామంది. ఈ పై రూపాయలు చూసి ఎందులో పడిపోతారు? వెళ్ళి నేరుగా గోతులు పడిపోతారు. మన కేరళలో వర్షాలు వస్తున్నాయట బాగా. ఇక్కడ నుంచే మన వాళ్ళు కారు వేసుకెళ్ళారట హైదరాబాద్ నుంచే, పాపం చూసొద్దామని. గూగుల్ మ్యాప్ ఆన్ చేశారట, అది అప్డేట్ అవి అయినట్టుంది. నేరుగా వర్షంలో వాగులో తీసుకెళ్ళి దింపేసింది. చెప్తుంది కదా అందంగా, లెఫ్ట్ తీసుకుంటుంది కదా, ఇంగ్లీష్లో చెప్పుద్ది, టేక్ లెఫ్ట్ అందట. ఇది చెప్పింది కదా, లెఫ్ట్ తీసుకుంటే వాగులో పోయిందట కారు. కిందంతా వాటర్ ప్రవహిస్తుంది, నీరు వస్తుంది, వర్షం పడుతుంది. అంటే అలాగా వాడికి గూగుల్ మ్యాప్ వాగులో దింపినట్టు వీణు కూడా పై రూపాయలు ఎందులో దింపేస్తాయి? గోతులు దింపేస్తాయి. అందుకే దేవుడు నరుని వేషం చూడ్డు. దేవుడు నరుని వేషం చూడ్డు. మనం వేషం చూడకుండా పెళ్ళిళ్ళు చేసుకోం. మనకు పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలి? వేషం కావాలి. వేషం. అమ్మాయి అందంగా ఉందా లేదా, అబ్బాయి అందంగా ఉన్నాడా లేదా, లోపల అందమో దాంతో పని లేదు మనకి. అది మనకు కనబడదు కదా, కానీ అడిగితే తెలుస్తుంది. కొంచెం సీక్రెట్గా ఎవరినైనా పెట్టుకొని 2-3 రోజులు బైనాక్యులర్లు పెట్టుకొని డిటెక్టివ్ని వేసుకు తిరుగుతా, లేకపోతే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు సడన్గా వెళ్ళిపోయి నీ ఫోన్ ఎలాగి అని అడగాలి అంతే. మరి అంతే, మరి నీ ఫోని ఆ పాస్వర్డ్ది బయటిది అనాలి. అలా నీ ఫోని నేనేమనో అన్నాడు అనుకో, అయితే వద్దు, పెళ్ళి క్యాన్సిల్. మరి అంతే. ఫోన్ ఇవ్వనప్పుడు నువ్వెందుకు నాకు లైఫ్లో నీకు వాటా ఇస్తున్నాను నువ్వు నాకు ఫోన్ ఇవ్వని అంటున్నావు. నేను నీకేమిస్తున్నాను? లైఫ్ పార్ట్నర్షిప్. మరి పార్ట్నర్షిప్ అంటే ఏమో అంత అల్లం వేసుకుంటున్నావు ఏంటి? నువ్వేమైనా ఇవ్వనన్నావా ఏంటి? సో లైఫ్లో పార్ట్నర్షిప్ ఇచ్చేటప్పుడు మరి నువ్వు ఫోన్ ఏమన్నా అంటే డౌట్ పడాలా వద్దా? రైట్. ఇలాగా పై రూపాయలు చూసి చాలామంది ఏమైపోతుంటారు? మోసపోతుంటారు. ఇక్కడ కూడా పరిశుద్ధత అని దేవుడు పదే పాత నిబంధనలో చెప్పేటడికి వీళ్ళు ఏమనుకున్నారట? చేతులు కడుక్కుంటే చాలనుకున్నారట. మన భారతదేశంలో కూడా పరిశుద్ధులు లేదా పవిత్రులు అనగానే ఎవరిని చూపించారో పూర్వకాలంలో మీ అందరికీ తెలుసు. పాపాత్ములు అనగా చండాలుడు, శూద్రుడు, చండాలుడు అన్నారు వాడిని. కానీ ఇతగాడిని ఏమన్నారు? పరిశుద్ధుడు, దైవాంశ సంభూతుడు అని ఇటువైపు చూపించారు. అలా
డిస్క్రిమినేషన్. మనుషుల మధ్యలోనే అపవిత్రత, పవిత్రత, శరీరాలను బట్టి, రంగును బట్టి. ఇప్పటికీ నల్లగొన్నాడంటే అందరికి లోకమే, మరేంటో. కొంచెం నల్లగా ఉంటే చాలు, కామెడీ, జోకులు, ఎటకారాలు. చూసారా ఎప్పుడైనా? సినిమాలలో కూడా జోకులు ఎవరి మీద పడతాయి? నల్లగొన్న మీద పడతాయి. పాపం ఆ సునీల్ గారు అని మీ అందరికీ తెలుసు కదా, కామెడీ యాక్టర్ సునీల్ గారు. మనం ఇద్దరం కలిసి జర్నీ చేసాం. హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా 1.5 గంట, ఎవరు లేరు, మేము ఇద్దరమే మాట్లాడుకుంటూ వెళ్ళాం, సునీల్ గారు నేను. ఆయన నేరుగా బాగానే ఉన్నాడు. నేను అన్నాను అక్కడికి, ఏమంటే అంత నల్లగా ఎందుకంటే మీరు అలా చూపించుకుంటారంటే, తప్పదు బ్రదర్ మరి అంటున్నాడు. అంత నల్లగా లేరు కదా మీరు, బాగానే ఉన్నారు కదా డైరెక్ట్గా. అంత నల్లగా మరి అప్పుడు ఎప్పుడో పాత సినిమాల్లో కూడా మీరు నల్లగా కనబడేవారంటే అలా మేకప్ వేసుకునేవాడట ఆయన. తప్పదు మరి అంటే డైరెక్టర్ ఏం చెప్తాడు, నువ్వు ఎలాగ ఉండాలి, నల్లగా ఉండాలి. అంటే నేను అసహ్యంగా చెప్పుకోవాలంటే ఎలాగ ఉండాలి, ఒరే నల్లోడా అనాలి, అందరు నవ్వుకోవాలి. అంటే అలాగా చీపు చేయడానికి పవిత్రతకి అపవిత్రతకి వీళ్ళు దేన్ని చూసుకున్నారట? బాహ్య రూపాలు చూసుకున్నారు. చదవండి ఈసారి, ఇంకా కిందకి చదవండి, ఎంత బాగుంటుందో. మార్క్స్ వార్త 7వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అపవిత్రమైన చేతులతో అనగా అని, ఇంకా మళ్ళీ అపవిత్రత అంటే మీరు ఏటో అనుకుంటారని ఇక్కడ చెప్తున్నాడు క్లియర్గా పరిశుద్ధాత్ముడు. అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. ఎలాగట? కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. నెక్స్ట్, పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి, అంటే పూర్వీకుల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటే గాని భోజనం చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటే తప్ప భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు, పుట్టినోట్లో మంచాలని ఉంటుంది చూడండి. ఇత్తడి పాత్రలని పుట్టినోట్లో ఒకటే నంకేసి ఏం రాశాడు? మంచాలని రాశాడు. ఇవన్నీ కూడా నేలతో ఏం చేస్తారట? కడుగుతారట. మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. వీటన్నిటిని బట్టి వాళ్ళు ఏమని ఫీల్ అయ్యారు? చెప్పండి, ఏమని ఫీల్ అయ్యారు? మేము పరిశుద్ధులం, మేము పవిత్రులం, మేము పరిశుద్ధులం, మేము పవిత్రులం. ఇది వాళ్ళ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్. ఇప్పుడు సంఘాలన్నీ కూడా అదే ప్యాటర్న్లో ఫామ్ అయిపోయాయి. అక్కడ వాళ్ళ కాలంలో సంఘాలన్నీ కూడా అదే ప్యాటర్న్లో ఏమయ్యాయి? ఫామ్ అయిపోయాయి. అలా అయిపోయారు. మేము ఎవరితో భోజనం చేయం? సమరయులతో భోజనం చెయ్యం. ఎందుకు? మేము యూదులందరూ ఎవరు? మేము పవిత్రులం, పరిశుద్ధులం. వాళ్ళు ఎవరు? సమరయులు. సమరయులు ఎవరు? వాళ్ళు హీనులు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు ఎన్నుకొనదగిన వాళ్ళు కాదు. కనుక మేము వాళ్ళని అపవిత్రులుగా ఎంచుతున్నాం, మేము మాత్రం ఎలా ఉన్నాం? పవిత్రులుగా ఉన్నాం అని వాళ్ళు ఈ విభజన శరీర రూపాలను బట్టి, శరీర పరిస్థితులను బట్టి తీసుకొచ్చేశారు. దేవుడు చెప్పిన కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాలేదు. అలా అర్థం కాకపోవటం వల్ల పరిశుద్ధత అనే పదానికి అర్థమే మారిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమని బుద్ధి చెప్తున్నారు? ఇప్పుడు మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో చూడండి జాగ్రత్తగా. పరిసయ్యులు శాస్త్రులు నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన అడిగింది. అందుకైన వారితో ఇలాగూ చెప్పెను అని. అక్కడి నుంచి చూడండి, గడ్డి పెడతానే ఉంటారు వాళ్ళకి. ఆ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదవండి. యేసు ప్రభు మీద అంత కోపం ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు ఏమన్నారంటే, అరే నాయన, మీరు పెదాలతో నన్ను గనపరుస్తారు, మీ హృదయం నాకు దూరంగా ఉంది, మీరు మానవులు కల్పించిన పద్ధతులు ఏదో దైవోపదేశాలను బోధిస్తున్నారు. వాస్తవానికి అవి దైవోపదేశాలు కావు. చేతులు కడుక్కుంటే పవిత్రత అనేది మీరు సృష్టించారు, నా తండ్రి సృష్టించలా. మంచాలు కొంచాలు కడిగితే పవిత్రత అనేది, పరిశుద్ధత అనేది మీరు సృష్టించారు, నా తండ్రి సృష్టించలా. మరి నా తండ్రి దేన్ని సృష్టించాడు? మీరు మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను ఏం చేస్తారట? బొత్తిగా నిరాకరిస్తారు. ఇలాంటివి ఎన్ని చేస్తారట? 13వ వచనం. మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యాన్ని అర్థం లేనిదిగా మార్చేశారు. నేనంటున్నానా? ప్రభు అన్నారా? సాక్షాత్తు ప్రభు శాస్త్రులు పరిసయ్యులతో యుద్ధం చేస్తున్నారు దేవుని వాక్యాన్ని బట్టి. ఇది సిద్ధాంతపరమైన యుద్ధం. ఇది ప్రభు శాస్త్రులు పరిసయ్యులతో చేస్తున్న యుద్ధం. ఏ యుద్ధం ఇది? సిద్ధాంతపరమైన యుద్ధం. వాళ్ళ సిద్ధాంతం వేరు, ప్రభు సిద్ధాంతం వేరు. రైట్?
అక్కడ సిద్ధాంతపరమైన యుద్ధం జరుగుతుంది. వాళ్ళే పరిశుద్ధతకు ఒకలాంటి విధానాన్ని అవలంబిస్తే ఈయన పరిశుద్ధత వేరేలా కనబడుతుంది. ఇక్కడ ఏమన్నారంటే ఫైనల్గా చూడండి, ఇలాట దేవుని వాక్యం నిరర్థకం చేస్తారట. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు. ఇటువంటివి ఎన్నట? అనేకములు. ఎన్నో ఉన్నాయట, ఒకటి కాదు రెండు కాదు. ప్రభు ఉన్నప్పుడే ఇలాంటివి అనేకం సృష్టించేస్తే నేటికి ఇలాంటి సాతాను సమూహంగా ఉంటే వాళ్ళు ఇంకెన్ని సృష్టిస్తారో మీరు ఆలోచన చేయాలి. రైట్, ఇక్కడ పాయింట్ చూడండి. ఇక్కడ ఏమంటాడంటే, అప్పుడు ఆయన జనసమూహముతో ఆ జనసమూహాన్ని అంతటిని పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించండి. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రుడిగా చేయగలిగేది ఏది ఉండదు గాని లోపల నుంచి బయలు వెళ్ళేవే మనుష్యుని ఏం చేస్తాయట? అపవిత్రుడుగా చేస్తాయి. ఇందుకే లోపల నుంచి ఏం బయలు వెళతాయట? చూడండి 18వ వచనం. మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోవునది ఏది వాడిని అపవిత్రుడిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలోకి వెళ్ళదో. ఎక్కడికి వెళ్తుందట? తినేది కడుపులోకే వెళుతుంది, వెళ్ళి బహిర్భూమిలో విడవబడుతుంది. ఇట్లు అది భోజన పదార్థములన్నిటిని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని ఏం చేస్తుంది? హృదయాన్ని అపవిత్రపరుస్తుంది. చదవండి, ఏమేమి వెళ్తున్నాయి లోపల నుంచి? అనగా లోపల నుంచి అనగా మనుష్య హృదయములో నుండి. అంటే అంటే ఇప్పుడు ప్రభు కాన్సెప్ట్ ఏంటి? పరిశుద్ధత, పవిత్రత దేనికి సంబంధించింది? ప్రభు లెక్కల్లో దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. శాస్త్రుల పరిచయ లెక్కల్లో పరిశుద్ధత, అపరిశుద్ధత దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా? ప్రభు చెప్పే పరిశుద్ధత హృదయ సంబంధమైనదైతే వీళ్ళు చెప్పే పరిశుద్ధత దేని సంబంధమైనది? శరీర సంబంధమైనది. రెండు తేడా మీరు గమనించాలి. వీళ్ళు మనిషి శుభ్రంగా ఉంటే చాలు పరిశుద్ధుడు అంటున్నారు, కానీ ప్రభు మనసు శుభ్రంగా ఉంటేనే పరిశుద్ధుడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనిషి శుభ్రంగా ఉంటే పరిశుద్ధుడని ముద్ర వేసేస్తున్నారు వీళ్ళు. మనసు శుభ్రంగా ఉంటేనే పరిశుద్ధుడని ప్రభు ముద్ర వేశారు. రెండింటికి ఎంత తేడా ఉందో మీరు గ్రహించాలి. రాత్రి మీరు పరిశుద్ధ సంఘంగా కూడండి అంటే వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే, తెల్లబట్టలు వేసామా లేదా, స్నానం చేసామా లేదా, చేతులు కడిగామా లేదా, తల రుద్దామా లేదా, నలుగు పెట్టామా లేదా, సెంటు కొట్టామా లేదా, పౌడర్ పూసామా లేదా, మేకప్ వేసామా లేదా, లిప్స్టిక్లు ఐ స్టిక్లు వేసామా, పై మెరుగులతో కూడుకున్నది నా సంఘం కాదు. మరి నా సంఘం ఎక్కడ? హృదయం అక్కడ శుభ్రంగా ఉన్నదే నా సంఘం. పైన శుభ్రంగా ఉంటే అది నా సంఘం కాదు. చూసారా? ఇప్పటికి మనోళ్ళు కూడా చాలామంది చూడండి, దేన్ని బట్టి పరిశుద్ధత ఆపాదిస్తాం మనం? ఎవరైనా కొంచెం రంగు చీర కట్టుకొచ్చారనుకోండి, అబ్బాయి ఈవిడికి బొత్తిగా భక్తి లేదు. మరి ఏం కట్టుకొస్తే భక్తి ఉన్నట్టు? తెల్లచీర కట్టుకొస్తే ఏమున్నట్టు నీ దృష్టిలో? భక్తురాలు దండం పెట్టేయండి. అదే కొంచెం ఏదైనా రంగు చీర, ఆవిడెవరు కాదు, ఇంకా భక్తురాలు కాదు. మనుషుల్లో ఆ ప్రసాద్ గారిలాగా తెల్ల చొక్క వేసుకొస్తే ఎవరు? భక్తులు తెల్ల చొక్కాలు వేసుకొచ్చారు. మరి ఈడే రంగు చొక్క వేసుకొచ్చాడు, ఇదేదో నీలం రంగు. భక్తుడు కాదు. లోపల ఎంత వాక్యం ఉన్నా ఇతగాడు ఏం కాదు, భక్తుడు కాదు. ఆయన తెల్ల చొక్క వేసుకున్నాడు, ఆయన మాత్రమే భక్తుడు. ఇలాంటి కొలమానాలు మనం పెట్టుకోమా? అంటే భక్తికి మనం ఇచ్చే నిర్వచనం కూడా ఎప్పుడో మార్చేసుకున్నాం. బట్టలను బట్టి, తల దువ్వడాన్ని బట్టి, చూడడానికి ఎలా ఉన్నారనే దాన్ని బట్టి భక్తులా కాదా అనేది వెంటనే నిర్ణయించేస్తాం మనం. మన పై రూపాలకు ఇచ్చే విలువది. ఏమండి? కానీ లోపల ఎలా ఉన్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్రతుకేంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, ఇదేది మనకు అవసరం లేదు. సో ఇక్కడ పరిశుద్ధ సంఘము అనగానే ఇశ్రాయేలీయులు తప్పుగా అర్థం చేసుకున్నారు. మరి మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం చెప్పండి? ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం పరిశుద్ధ సంఘం అనగానే? పరిశుద్ధ సంఘం అనగానే యేసు ప్రభువు చెప్పినట్టుగా లోపల నుంచి వచ్చేదే
పరిశుద్ధత. హృదయములో నుండి వచ్చేదే పరిశుద్ధత. హృదయానికి సంబంధం లేనిదేది కూడా పరిశుద్ధత కాదు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుడు తన పిల్లల్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ హృదయాలను శుద్ధీకరించి సంఘంగా కట్టుకోవాలనుకున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మరలా మార్కు సువార్త 7వ అధ్యాయానికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ముందుగా కీర్తనల గ్రంథం 26వ కీర్తన 5వ వచనం ఒకసారి చదివేసి అప్పుడు వెళ్దాం. 26వ కీర్తన 5వ వచనం ఒకసారి చదువుదాం, అప్పుడు వెళ్దాం. చూడండి ఒకసారి 26వ కీర్తన 5వ వచనం అందరూ తీయాలి. 26వ కీర్తన 5వ వచనం. నాకు అసహ్యము, దుష్టుల సంఘము నాకు అసహ్యము, అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఒక పాయింట్ చాలు. ఏ సంఘం అసహ్యం అట ప్రభుకి? దుష్టుల సంఘము. ప్రభుకి ఏ సంఘం అసహ్యం అట? దుష్టుల సంఘము. దుష్టుల సంఘము నాకు అసహ్యము, అసహ్యము అన్నాడు. అంటే దుష్టుల సంఘాన్ని నేనేం చేయట్లేదు చెప్పండి, ఏం చేయట్లేదు, ఇష్టపడట్లేదు. నాకు వాళ్ళ క్యారెక్టర్ నచ్చలేదు కాబట్టి ఆ సంఘం నచ్చలేదు. క్యారెక్టర్ నచ్చితేనే నాకేం నచ్చుతుంది? సంఘం నచ్చుతుంది. హృదయాన్ని చూసి దేవుడు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టువాడు, ఉందా లేదా బైబిల్లో? యెహోవా దేనిని లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెట్టువాడు. అంటే హృదయాన్ని బట్టే సంఘాన్ని ఇష్టపడతాడు ఆయన. హృదయం లేకపోతే, హృదయంలో పరిశుద్ధత లేకపోతే అది పరిశుద్ధత కాదు ఆయన దృష్టిలో. పైకి మేము సెంతాల సబ్బుతో స్నానం చేసి వచ్చామనంటే బయటికి పోండి అంటాడు. నువ్వు బురదగుంటలోంచి వచ్చినా పర్లేదు, వస్త్రాలకు బురద అంటుకున్నా పర్లేదు, హృదయానికి మాత్రం బురద అంటుకోకూడదు. అర్థమైందా? ఒకరోజు ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్తే పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందట. పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంటే ఆ కాలేజీలో అన్నారట, స్కూల్లో కాలేజీలో, అరే నాయన మీ నాన్నగారిని తీసుకురా అని అంటే వాడు వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్లకుండా వేరే అతను తీసుకుని వెళ్ళాడట. టీచర్లు అందరూ వచ్చారు, పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది. ఈలోగా ఒక టీచర్ వచ్చి, నాయన ఇతను మీ నాన్నగారా అని అడిగాడట. అవునండి ఇతనే మా నాన్నగారు అని చెప్పాడట. అప్పుడు ఆ టీచర్ అన్నాడట, గట్టిగా దవడ మీద ఒకటి కొట్టాడట, గట్టిగా కొట్టాడట స్టూడెంట్ని. కొట్టి, తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడే నీచుడా, ఆ తండ్రి ఇచ్చే డబ్బులతోనే కదా చదువుకుంటున్నావు, ఆ తండ్రి ఇచ్చిన బట్టలే కదా వేసుకుంటున్నావు, ఇంతకీ తండ్రిని చెప్పుకోవడానికి నీకు ఎందుకురా అంత నామోషి అంటే వీడికి అర్థమైంది, ఆ తండ్రి మున్సిపాలిటీలో మురికి కాలువలు శుభ్రం చేస్తాడు. ఈ టీచర్ ఇంటి దగ్గర మురికి కాలువలు కూడా ఆ తండ్రి శుభ్రం చేస్తూ రోజు కొడుకు గురించి టీచర్ని అడుగుతూ ఉంటాడు. ఏమండి మావాడు బాగా చదువుకుంటున్నాడా, మావాడు రోజు కాలేజీకి వస్తున్నాడా, మావాడి పరిస్థితి బాగానే ఉందా, మావాడు పర్లేదంటారా, పాస్ అవుతాడా, ఇలా అడగటం వల్ల ఇతని తండ్రి ఎవరో ఆటోమేటిక్గా టీచర్కి తెలిసిపోయింది. కానీ పేరెంట్స్ మీటింగ్లో మా నాన్న మురికి కాలువలు శుభ్రం చేసేవాడని చెప్పుకోవటానికి ఈ పనికి మాలిన కొడుకు ఏమయ్యాడు? సిగ్గుపడ్డాడు. కానీ ఆ తండ్రి ఇచ్చేవన్నీ కూడా తీసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ తండ్రి నీ తండ్రి చేతులు మురిగ్గా ఉండుండొచ్చు కానీ హృదయం శుభ్రంగా ఉంది. నీ చేతులు శుభ్రంగా ఉండుండొచ్చు కానీ హృదయం చాలా మురిగ్గా ఉంది. అది మీకు బాగా అర్థమైతే దేవుడు కూడా మనలో చూస్తున్నది అదే. నీకు మేళ్ళు ఉన్నాయా లేదా, మిద్దులు ఉన్నాయా లేదా, ఆస్తులు ఉన్నాయా లేదా, అంతస్తులు ఉన్నాయా లేదా, వెండి ఉందా లేదా, బంగారం ఉందా లేదా, దాన్ని బట్టి దేవుడు నీ దగ్గరికి తీసుకోడు. ఈ మధ్యకాలంలో కొన్ని విన్నాను నేను, విఐపి సీట్లు అట సంఘాల్లో. ఏ సీట్లు? విఐపి సీట్లు. ఎవడి విఐపి ఇంతకీ చెప్పండి? ఎవడండి విఐపి? డబ్బున్నోడు విఐపి, డబ్బు లేనోడా? డబ్బు లేనోడు వాడికి సీట్ ఉండదు. మీరు ముందుకు వచ్చి కూర్చోండి సార్, మీరు విఐపి, ఎందుకంటే మీరు ₹1,00,000 ఇస్తారు నాకు కానుక. నువ్వు వెనక్కి వెళ్ళిపోమ్మా. నువ్వు ₹10 ఇస్తావు. ₹10 ఇచ్చే నువ్వు ఈ విఐపి సీట్లో కూర్చోవడానికి అర్హత లేదు నీకు. నువ్వు గెట్ అవుట్, నువ్వు ఇక్కడ ఉండొద్దు. కానీ ₹1,00,000 ఇచ్చేవాడు ఎక్కడికి రావాలి? విఐపి సీట్లోకి రావాలి. అది దేవుడు చూస్తాడా? దేవుడు అలాంటి వాడైతే మనం నమ్ముకోవచ్చా ఆయన్ని? అలాంటి వాడైతే మనం నమ్ముతాం ఆయన్ని? మనకు వద్దా దేవుడు? అలాంటి వాడైతే ఆ దేవుడు మనకు వద్దు. అలాంటి వాడైతే ఆ సేవకుడు కూడా మనకి వద్దంతే. ఎందుకంటే యాకోబు పత్రికలో ఒక మాట ఉంది చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా బంగారు ఉంగరం పెట్టుకొని మంచి బట్టలు వేసుకొని
ఒక్కడు సమాజ మందిరంలోకి ఒక్కడు వచ్చినప్పుడు మీ సమాజ మందిరంలోకి వస్తే మురికి బట్టలు కట్టుకున్న ఒకడు దరిద్రుడు, లోపలికి ఆ మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి, ఇదిగో బాబు నువ్వు వచ్చి విఐపి సీట్లో కూర్చో, నువ్వు వచ్చి ఎక్కడ కూర్చో, మంచి స్థలమందు అంటే విఐపి సీటే కదా, మంచి స్థలమందు విఐపి సీట్లో కూర్చో అని చెప్పి ఆ దరిద్రుడితో నువ్వు అక్కడ నిలబడు, లేక ఇక్కడ నా పాదాల దగ్గర కిందన కూర్చో అని చెప్పిన ఎడల మీ మనస్సులో మీరు భేదాలు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కారా? నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తను ప్రేమించి వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరుస్తారు. మీరు దరిద్రులను ఏం చేస్తారు? అవమానపరుస్తారు. మీకు బేదోడు అంటే లోకువా, వాడికి విలువ ఉండదు. డబ్బున్నోడంటే ఇష్టం, వాడికి చాలా విలువ ఇస్తారు. సంఘంలో దానికి చోటు లేదు. దేవుడు అలాంటి పనికి మాలిన రాజకీయాలు దేవుడు ఒప్పుకోట్లా. అలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని దేవుడు సేవకుడని పిలవట్లా, సేవకుడు అనడానికి ఒప్పుకోట్లా. చాలామంది ఉన్నారు ఈరోజు అలాంటి దౌర్భాగ్యపు ఆలోచన విధానం కలిగిన వారు. మీకు ఇదిగో స్పెషల్ సీట్స్, స్పెషల్ కేటగిరీ, స్పెషల్, మీకు ఫుడ్ కూడా స్పెషల్, మీరు వాళ్ళతో అందరితో కలిసి తినరు, మీకు వేరే చోట పెడతాం విఐపీలు అందరికీ. ఉన్నాయి కదా ఈరోజు అలాంటి పరిస్థితులు. సో ఈ విధంగా సంఘంలో చీలికలు, సంఘంలో వ్యత్యాసాలు, సంఘంలో భయంకరమైన పరిస్థితులు. ఇది తగదు నాయన అంటున్నాడు, ఇది తగదు, మీరు దేవుని పిల్లలు, మీకు ఇవి తగవు, ఇలా మీరు చేయకూడదు, ఇలా చేస్తే మీకు శాపం వస్తుంది, ఇలా చేస్తే మీరు పరలోకానికి పోరు, ఇలా చేస్తే మీకు నరకమే గతి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈరోజు అలాంటి వాళ్ళని మనమే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాం. చెప్పండి, ఇప్పుడు పరిశుద్ధత అనగానే ఏంటి పరిశుద్ధత? దుష్టుల సంఘం ఆయనకి అసహ్యం, వద్దు, నాకు ఇష్టం లేదు. మరి ఎవరు కావాలి? నాకు సంఘం కావాలి. కానీ ఎలా నేను సంఘాన్ని కోరుతున్నానంటే ఒకే ఒక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసు నందు ఏమైన వారై చెప్పండి, ఏమైన వారై పరిశుద్ధపరచబడిన వారై. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. పరిశుద్ధపరచబడిన వారై. నెక్స్ట్, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఎందుకు పిలువబడ్డారట మా సంఘంలోనికి మీరందరూ? ఎందుకు పిలువబడ్డారు? పరిశుద్ధులుగా ఉండుటకు అంటే ఆదివారమా, నిరంతరమా? అది కదా. అంటే ఇది దీక్ష అన్నమాట. ఈ దీక్షలోకి ఎందుకు పిలువబడ్డారంటే, ఎవరు పిలువబడ్డారంటే పరిశుద్ధులుగా ఉండటానికి ఇష్టపడేవారే. ఎక్కడికి పిలువబడ్డారట చెప్పండి? ఎక్కడికి పిలువబడ్డారు? సంఘంలోకి పిలువబడ్డారు. హౌస్ వైఫ్లు సంఘం పెట్టాలంటే అందరూ ఏమై ఉండాలి? పెళ్లి చేసుకుని సంసారం చేస్తూ భర్తను పిల్లల్ని పరిపాలిస్తూ కుటుంబ పాలన జరిగిస్తున్న వాళ్ళతోనే ఏ సంఘం పెట్టగలం? హౌస్ వైఫ్ల సంఘం పెట్టగలం. ఆటో డ్రైవర్ల సంఘం పెట్టాలంటే ఏమై ఉండాలి? ఆటో నడుపుతూ ఆటో మీద జీవనం సాగిస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆటో యూనియన్ స్టార్ట్ అవుతుంది. నేను వెళ్ళి ఆటో యూనియన్లో జాయిన్ అయితే ముందు ఆటో ఏదైనా అడుగుతారు, నాకు ఎలిజిబిలిటీ లేదు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంఘం పెట్టాలంటే ఏమై ఉండాలి? వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లై ఉండాలి. ఇప్పుడు మనకు అర్థమైపోయింది విషయం. సంఘములో మీరున్నారా లేదా? నా పాయింట్ అర్థమైందా మీకు? యేసుక్రీస్తు సంఘంలో, అది ఎక్కడున్నా సరే, ఈ 8వ వార్షికోత్సవం జరుగుతున్నాయి, ఇదైనా రేపు అక్టోబర్ 11 15వ వార్షికోత్సవం చేసుకుంటున్న ఎఫర్గాడ్ విద్యార్థులైనా, లేకపోతే ఇక్కడున్న హైదరాబాద్ పట్టణానికి చెందిన చాలా సంఘాలకు చెందిన వారైనా, ఇక్కడ చాలామంది దైవజనులు ఉన్నారు నా ముందు, వాళ్ళు ఏర్పాటు చేసిన సంఘాల్లోని వారైనా, ఎవరైనా సరే చెప్పండి, మీరు సంఘానికి చెందిన వారై ఉండాలంటే వాట్ ఈస్ ద మెయిన్ క్వాలిఫికేషన్? చెప్పాలి, గట్టి చెప్పాలి, తుప్పు దులిపేలే చెప్పాలి. ఇప్పుడు మీరు సంఘంలో ఉన్నారులే చెప్పండి నాకు.
డౌట్గా ఉందా? 5 నిమిషాలు ఆగండి మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోతారా? అయితే ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నా వెళ్ళిపోతారా కనబడకుండా? ఇడెవడండి బాబు ఇలా లాక్ చేస్తున్నాడు మమ్మల్ని, ఇది వాకింగ్ చెప్తాడు నొత్తి ఇలా చెప్తున్నాడు ఏంటి అంటారా? ఇది వాకింగ్ కదా ఏంటి? అమ్మ మీకు నచ్చకపోతే వాకింగ్ కాదంటారేమో. ప్యూర్ వాక్యం అమ్మ, ఇది ప్యూర్. ఏదో క్యారెట్స్ అంటారు కదా, 22 24 అది దానికంటే గొప్పది, దానికంటే గొప్పది. కావాలంటే మీరు ఎక్కడికైనా గీసుకుని చూసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా పట్టుకెళ్ళి మీ ఇష్టం, మీ ఓపిక. చాలా ప్యూర్ సత్యవాక్యం, స్వచ్ఛమైన వాక్యం. ఇప్పుడు నేను సంఘంలోకి వెళ్ళాలి. ఏ క్వాలిఫికేషన్ ఉంటే వెళ్ళగలను సంఘంలోకి? నేను ప్రభు నన్ను పిలుస్తున్నాడు. ఎవరికి పిలుపు? ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చాడు? ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చాడు? పరిశుద్ధులుగా. ప్రభువా నేను పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. అయితే రా రా వచ్చి కూర్చో, కమాన్. ప్రభు ఇన్వైట్ చేస్తున్నాడు, రా. పిలుపు, పిలుపు. ఎవరికి పిలుపు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అది దీక్ష, అది దీక్ష. మొన్న ఎవరో ఒక చోట హైందవ సోదరులు స్వామయ్య మాలేసి ఏటే మందు అవుతూ సెరడు కాలుతున్నాడు ఒకడు, వీడియో తీసుకుంటూ వెళ్ళారు హైందవ సోదరులు. గట్టికి కొట్టారు, చెత్త కొట్టారు. చెత్త కొట్టి అతని చేత మాల తీపించేశారు. ఎందుకు మాల తీపించారు? అయ్యప్ప స్వామి భక్తులందరూ ఏకమయ్యి వాళ్ళ దీక్షా నిబంధనలకు విరుద్ధంగా ఇతగాడు ప్రవర్తిస్తున్నాడు. ఎన్ని రోజులు అటు ఇంతకి వాళ్ళ దీక్ష? 40 రోజులు. ఈ 40 రోజులు వాళ్ళ దీక్షలో భాగంగా అతగాడు మందు తాగకూడదు, సిగరెట్ కాల్చకూడదు, అలాంటి అపవిత్రమైన కార్యాలు వాళ్ళ దీక్షను భగ్నం చేసే విధంగా చేయకూడదు అనేది వాళ్ళ నియమం. సో కాబట్టి నువ్వు మా మాల వేసుకోవడానికి అర్హుడు కాదని చెప్పి అతని చేత మాల బలవంతంగా ఏం చేశారు? తీపించేశారు. ఇప్పుడు మరి మన దీక్ష ఎన్ని రోజులు చెప్పండి? గట్టి చెప్పండి. నోరు మూతలడిపోకూడదు ఇలాంటప్పుడు. ఇలాంటప్పుడే గట్టిగా మాట్లాడాలి, లాస్ట్లో క్లైమాక్స్ బాగుండాలి. చెప్పండి, మన దీక్ష ఎన్ని రోజులు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చచ్చిపోతే లాభం. మన దీక్ష ఎన్ని రోజులు? జీవితకాలపు దీక్ష. ఏ దీక్ష? జీవితకాలపు దీక్ష. ఈ జీవితకాలపు దీక్ష అంతా కూడా నేను పరిశుద్ధుడిగా ఉండడానికి పిలువబడ్డాను, పరిశుద్ధురాలిగా ఉండడానికి పిలువబడ్డాను. నేను ఇక్కడికి వచ్చింది నా పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి. ఎందుకు వచ్చాను ఇక్కడికి? నా పరిశుద్ధతను ఏం చేసుకోవడానికి? సంపూర్తి చేసుకోవడానికి. అంటే నాలో ఉన్న మాలిన్యాన్ని ఇక్కడికి వచ్చి నేను ఏం చేసుకోవాలనుకుంటున్నాను? కడిగేసుకోవాలనుకుంటున్నాను. వచ్చిన ప్రతి వాళ్ళకి ప్రభు స్నానం చేశారట. దేంతోనట స్నానం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు స్నానం దేంతోనో. 23వ వచనం, 27వ వచనం, 27. మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన. ఏమేమి ఉండకూడదట? ప్రభుకి కళంకం ఉండకూడదట, ముడత ఉండకూడదట, అలాంటి మరి ఏ చెత్త చెదారం ఉండకూడదట. ఎలా ఉండాలట సంఘం అయిన ఎదుట? చదవండి, ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. ప్రభు కోరిక, ప్రభు పిలుపు, ప్రభు కోరిక ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను, దానిని తన ఎదుట మహిమగల సంఘంగా నిలబెట్టుకోవాలనుకున్నాడట. అంత ప్యూర్గా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. మై డియర్ సన్, మై డియర్ డాటర్, మై డియర్ చిల్డ్రన్, నేను నిన్ను అంత పరిశుద్ధమైనదిగా చూడాలనుకుంటున్నాను. నీ హృదయం అంత స్వచ్ఛంగా కనబడాలి నాకు. నీటి తేటగా ఉన్న నీళ్లు మనం ఇష్టపడవా? చాలా ఇష్టపడతాం. తేటగా ఉన్న నీళ్లు, తేటగా ఉన్న నీళ్ళు అంటే మనందరికి చాలా ఇష్టం. భూమి కనబడతా ఉంటే చాలా ఇష్టపడతాం మనం. అయ్యో రాళ్ళు చూడండి ఎలా కనబడుతున్నాయో అంటాం. కైసరియా ప్రాంతానికి వెళ్ళాను నేను, చాలా 2 సంవత్సరాలు అవుతుందేమో. కైసరియా అంటే పౌలు గారిని బంధించిన స్థలం, యొప్పే నుంచి కొంచెం లోపలికి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కైసరియా ప్రాంతంలో ఒక మధ్యధర సముద్రం లోపల వైపుకు ఆ భాగాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా అందమైన వాటరు, ఆ సముద్ర బీచ్ అంటారు కదా, అక్కడ లోపలికి రాళ్ళు కనబడుతున్నాయి. నేను అనుకున్నాను ఈ రాయి చేతికి దొరికేస్తుందేమో అని చేయి పెడుతున్నాను నేను ఇలా వంగి. చాలా లోతుకుంది అక్కడ. అక్కడ ఒక ఆయన అన్నాడు, సార్ వెళ్ళకండి అక్కడికి, చాలా లోతు ఉంటుంది సార్ అక్కడ. మీరిద్దరు మీ మీద మీ అంత తోడు ఇంకొక నిలబడితే ఎంత లోతు ఉంటుందో అంత లోతు ఉంటుంది సార్ అన్నాడు అక్కడ. అంటే దాదాపు 12 అడుగులు దగ్గర. అంటే
నాకు ఎలా కనబడుతుంది, నేను చేయి పెడితే రాళ్ళు దొరికేస్తాయేమో అన్నంత ప్యూర్ ఉంది వాటర్, అక్కడ స్వచ్ఛంగా ఉంది వాటర్, స్వచ్ఛంగా ఉంది వాటర్. సో అలాంటి వాటర్ని మనం ఇష్టపడతాం. దేవుడు కూడా అలాంటి స్వచ్ఛమైన హృదయాన్ని ఇష్టపడుతున్నాడు. అలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన నిన్ను నన్ను. అందుకే పిలిచాడు. మనం పిలువబడ్డాం ఇప్పుడు సంఘంలోనికి. ఎందుకు పిలువబడ్డాం అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఇక్కడ కూడా పరిశుద్ధమైనదిగా తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలి. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33 ఒకసారి చదవండి, ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33. అలాగే సంఘాలన్నిటి గురించి మాట్లాడుతూ ఏ సంఘాలు అన్నాడు? పరిశుద్ధుల సంఘములన్నిటిలో. ఏ సంఘాలు అన్నాడు చెప్పండి? పరిశుద్ధుల సంఘములు అన్నాడు. ఏ సంఘములు? ఏ సంఘములమ్మా? అక్క చెల్లెమ్మలు చెప్పాలి, ఏ సంఘములు? పరిశుద్ధుల సంఘం. అన్నదమ్ములు అందరూ చెప్పాలి, ఏ సంఘములు? అందరూ ఒకసారి చెప్పండి, ఏ సంఘములు? రైట్. ఇవి పరిశుద్ధులు ఉండే సంఘాలట. ఎవరుండే సంఘాలటమ్మా? పరిశుద్ధులు ఉండే సంఘం. పెంతుకొస్తు సంఘమా, క్రీస్తు సంఘమా, లోదరన్ సంఘమా, బేతెస్త సంఘమా, ఇంకేమున్నాయి? చాలా ఉన్నాయి కదా పేర్లు. హోసన్న మందిరమా, కలవరి మందిరమా, ఇంకా ఏమున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ పేర్లతో పిలవట్లేదు ఆయన, అవి మనం పెట్టుకున్నాం. కానీ ఆయన ఏ పేర్లతో పిలుస్తున్నాడు? ఆయన అన్ని సంఘాలని కలిపి ఒక పేరు పెట్టాడు ఆయన. మనం రకరకాల సంఘాల పేర్లు పెట్టుకున్నాం మనకు అర్థం కావడానికి. కానీ అన్ని సంఘాలు కలిపి ఆయన ఎన్ని పేర్లు పెట్టాడు? ఎన్ని పేర్లు పెట్టాడు ఆయన? ఒకటే పేరు పెట్టాడు. ఏం పేరు అది? అది పరిశుద్ధుల సంఘం. చూసారా? ఎవరి సంఘం అమ్మా? పరిశుద్ధుల సంఘం. ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఎవరు ఉండాలి? సాఫ్ట్వేర్ల సంఘంలో ఎవరు ఉండాలి? హౌస్ వైఫ్ల సంఘంలో ఎవరు ఉండాలి? ఆటో డ్రైవర్ల సంఘంలో ఎవరు ఉండాలి? మన సంఘంలో ఎవరు ఉండాలి? మరి ఉన్నారా మీరు? ఒకళ్ళు ఇద్దరు చెప్తే ఎలా సరిపోదు సార్? అందరు చెప్పండి సార్, గట్టిగా ఆనందపడతాడు దేవుడు. అందరు చెప్తే ఆనందపడతాడు దేవుడు. అందరు చెప్తే ఆనందపడతాడు దేవుడు. మరి దేవుడు దేనిని బట్టి ఆనందపడువాడు? దుష్టుల సంఘం ఆయనకు అసహ్యము, నీతిమంతులంటే ఆయనకి ఇష్టం. వారి వైపు ఉన్నాయట, వారి ప్రార్థనల వైపు ఉన్నాయట వారి ఆయన చెవులు. కాబట్టి మనం పరిశుద్ధుల సంఘం. మనం వార్షికోత్సవం 8వ వార్షికోత్సవం చేసుకుంటున్నాం, లేదా 15వ వార్షికోత్సవం చేసుకుంటున్నాం, 30వ వార్షికోత్సవం చేసుకుంటున్నాం. ఇది కాదు అక్కడ ఇంపార్టెంట్. పరిశుద్ధుల సంఘాలన్నీ కలిపి వార్షికోత్సవం చేసుకోవాలి. సంఘంలో అందరూ ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అది దేవుడికి ఇష్టం. ఇది దీక్ష, జీవితకాలపు దీక్ష. ఈరోజు అది మిస్ అయిపోతుంది సంఘాల్లో. అది మిస్ అయిపోతుంది. అది కావాలంటే స్వచ్ఛమైన దేవుని వాక్యంతో మనం కడగబడాలి. నాలోకి ఎప్పుడు వస్తుంది పరిశుద్ధత? ఇప్పుడు మురికి పట్టిపోయింది నా షర్టు, శుభ్రంగా రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఉతకాలి. దేంతో ఉతకాలి? ఏవో 4 పేర్లు చెప్తారు, అవక్కయ్యారా అంటారు. ఇప్పుడు అవక్కవ్వాలంటే ఏం చేయాలి? మురికి పోయేలా ఉతికితే మనం ఏమవుతాం? అవక్క అవుతాం. చొక్కా చూసి అవక్క అయ్యేదే ఉందండి గుడ్డు. మనిషిని చూసి అవక్క అవ్వాలి. అవునా కదా? చొక్కా చూసి అవక్క అయితే ఏమవుతుంది? మనిషిని చూసి అవక్క అవ్వాలి. అరే ఈడేటి ఎలా మారిపోయాడు, ఈమెటి ఎలా మారిపోయింది అంటే ప్రభు పిలిస్తే ఇలా మారిపోతారా? ప్రభు పిలుపు అందుకుంటే ఇలాగ అయిపోతారా? ప్రభులోకి వస్తే ఎలా మారిపోతారా అని మీ ద్వారా ప్రభుకి ఏం రావాలట? మహిమ రావాలట. అలాంటి పరిశుద్ధ సంఘంగా మనం మారాలి. అది దేవుడి కోరిక. అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా మనం మారాలని దేవుడు కోరుతున్నాడు. అలా మనం ఆయన ఎదుట కనబడాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఇది కేవలం సత్యవాక్యంతో మిమ్మల్ని కడగడం ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే వాక్యముతో ఉదక స్నానము చేత మనల్ని ఏం చేయాలనుకున్నాడని ఎఫెసు పత్రికలో చెప్తున్నాడే గ్రంథకర్త 5:27 వాక్యము చేత ఉదక స్నానము చేత మనలను పవిత్రపరచుటకు అని వ్రాయబడింది అక్కడ. వాక్యమనే ఉదక స్నానము చేత మనల్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? పవిత్రపరచాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, పరిశుద్ధత లేనివాడు సాతాను సంఘంలో ఉన్నట్టే, పరిశుద్ధత కలిగి ఉన్నవాడు దేవుని సంఘంలోనికి వచ్చినట్టే. మీరు ఏ సంఘంలో ఉన్నారో మంచి నిర్ణయం మీరు తీసుకోండి. ఆ ప్రభు యొక్క సంఘముగా ఉండడానికి ప్రయాసపడండి. లేకపోతే పరలోకం రాదు. కాబట్టి సత్యవాక్యం అని ఎందుకు మొత్తుకుంటున్నానో ఎప్పటికైనా అర్థం చేసుకోండి.
మనకు కావాల్సింది సత్యవాక్యమే కావాలి, స్వచ్ఛమైన వాక్యం కావాలి. ఇలా మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటేనే ప్రభు దృష్టికి యోగ్యులుగా ఎంచబడతాం. వాక్యమే లేని చోట ఏముండదు, ఏముండదు, పరిణతి ఉండదు, సాధించేది ఉండదు. ఈ మధ్య చాలామంది వాక్యం అనేసరికి ఎందుకో మనకెందుకులేండి అన్నట్టు ఉంటున్నారు. వాక్యం చాలా ఇంపార్టెంట్. వాక్యమే ఇంపార్టెంట్. గట్టిగా మాట్లాడితే నీ పునాది ఏంటట? సత్యం. వాక్యం, నీ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అన్నాడు యోహాను సువార్త 17:17. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యం ఎంత విలువైనదో అర్థం చేసుకోండి. సత్యంతో మీ హృదయాలు కడుక్కోండి, గట్టిగా నిలబడండి. ప్రభు అట్టి ధన్యత మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకోండి. సర్వశక్తుడ, సర్వోన్నతుడ, దయగల ప్రభు, కృపగల దేవ, ఈ వాక్యాన్ని మీ పిల్లలకు పంచిపెట్టే అవకాశం ఇచ్చినందుకు మీ దీనదాసునిగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల దేవ, మీ పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి, మీ సహాయము సన్నిధి కానీ తోడుగా ఉంచండి. ఈ సంఘాన్ని దీవించండి. ఇంకా అనేక వార్షికోత్సవాలు పరిశుద్ధులైన పిల్లలతో కలిసి జరుపుకోవడానికి సహాయం దయచేయండి. ఇక్కడున్న ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ఐఫర్గాడ్ విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, సహకారుల గ్రూపులో ఉన్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, వారి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ఇంకా అనేక మందికి ఈ సత్యవాక్యం లభించినట్లు, మీ సత్యవాక్య పరిచర్యలో మేము ఇంకా ముందుకు కొనసాగునట్లు, మీ దీవెనాశీర్వాదాలు అనేక మంది సొంతము చేసుకున్నట్టు, ఉన్నదన్నట్టుగా మీ పిల్లలు విని నేర్చుకొని మీకు లోబడుటకు, మీ అందు భయభక్తులు నిలుపుటకు, పరిశుద్ధమైన వాతావరణంలో పెరుగుటానికి సహాయము దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.